బాబావారి దర్శనం ముగించుకొని రూమ్కి వెళ్తున్నామండి. అలా వెళ్తూ ఉన్నప్పుడు మా అకామిడేషన్ ఉన్నటువంటి కాంపౌండ్ వాళ్ళలోనే ఒక పెద్ద టెంట్ వేశారు. ఒక స్టేజ్ కూడా ఉంది. స్టేజ్ మీద బాబావారి అంటే ఒక స్వామివారు కూర్చొని ఉన్నారు. స్టేజ్ కింద ఒక అప్రాక్సిమేట్గా చెప్తున్నాండి, ఒక 1000 మెంబర్స్ ఉంటారు ఆడవారు కూర్చొని. ముందు ఒక పెద్ద బుక్ పెట్టుకొని ఏంటో చదువుతున్నారు అందరూ. ఓకే, నాకైతే అదేదో పూజ జరుగుతుందని అర్థమైంది, కానీ వాళ్ళని అడగలేదు. ఎందుకంటే వాళ్ళకి తెలుగు రాదు, నాకు మరాఠీ రాదు, ఎందుకులే వారితో అని చెప్పి వెనక్కి వచ్చేసాను. కానీ తర్వాత అక్కడే ఉంటున్నటువంటి మన తెలుగు వారిని ఆరా తీస్తే అది పారాయణం అటండి. వాళ్ళట అంటే షిరిడీలో ఉన్న మరాఠీ వాళ్ళట శ్రావణ మాసం మొదలవగానే మొదటి 11 రోజులు ఆ విధంగా పారాయణం చేస్తారట. చాలా అంటే చాలా మంచిదంటండి. మనం పారాయణం అంటే అమ్మవారు పారాయణం అనుకుంటాం కదా, కాదంటండి. మనం షిరిడీకి వెళ్ళి బాబావారికి మొక్కితేనే కాదు, ఎక్కడైనా ఉండి చక్కగా పారాయణం చేసుకుంటే చాలా మంచి జరుగుతుందంటండి. అనుకున్నవన్నీ నెరవేరుతాయట. ఇన్ఫర్మేషన్ నచ్చింది.